The next one, in triangle ABC, if BC bar is equal to A bar, CA bar is equal to B bar and AB bar is equal to C bar, then show that A cross B is equal to B cross C is equal to C cross A. Okay. So now given information note చేసుకోవాలి. Now A bar plus B bar plus C bar ఈ వాల్యూ మనం ఎలా వస్తుందో చూద్దాం. మనం ఇవన్నీ కూడా ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్గా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏ అంటే బీసీ, బి అంటే సిఏ, సి అంటే ఏబి. ఓకే. సో దీన్ని మనం ఈ విధంగా నోట్ చేయొచ్చు. బీసీ మీన్స్ ఓసి మైనస్ ఓబి. సో వెక్టార్స్లో మనం చేసేటటువంటి పని ఇది. ఓ అనేది ఆరిజిన్ ఆఫ్ రిఫరెన్స్గా తీసుకున్నట్లయితే బీసీ అంటే ఓసి మైనస్ ఓబి, సిఏ అంటే ఓఏ మైనస్ ఓసి, ఏబి అంటే ఓబి మైనస్ ఓఏ, ఏబి మీన్స్ ఓబి మైనస్ ఓఏ. సో ప్లస్ ఓసి మైనస్ ఓసి క్యాన్సిల్, మైనస్ ఓబి ప్లస్ ఓబి క్యాన్సిల్, ప్లస్ ఓఏ మైనస్ ఓఏ క్యాన్సిల్. సో ఆల్ ఆర్ క్యాన్సిల్. ఓకే. Therefore we get A bar plus B bar plus C bar as 0 bar. Okay. So A bar, B bar, C bar అనేవి ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ అయితే సో వాటి యొక్క సమ్ అనేది మనకి 0 బార్గా ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. Now we have to prove this A cross B is equal to B cross C is equal to C cross A. For that purpose, case 1, let us say this is A bar plus B bar is equal to minus C bar. Transposing any one of these to right side. ఈ మూడిట్లలో ఏదైనా ఒకదాన్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. నేను సిని రైట్ సైడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు మనం సి బార్ తోటే క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేద్దాం రెండు వైపులో. ఏ ప్లస్ బి క్రాస్ సి దేనితో అయినా అప్లై చేయొచ్చు. నేను సి తోటి క్రాస్ ప్రోడక్ట్ అప్లై చేస్తాను. ఏమైనా తీసుకోవచ్చు. మైనస్ సి బార్ క్రాస్ సి బార్. సో మరి క్రాస్ ప్రొడక్ట్ బిట్వీన్ సేమ్ వెక్టార్స్ అంటే అది 0 బార్గా వస్తుంది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ఏ ప్లస్ బి క్రాస్ సి, దీనికి మనం క్రాస్ అప్లై చేసినట్లయితే సో ఇక్కడ ఏ క్రాస్ సి ప్లస్ బి క్రాస్ సి ఆ విధంగా మనం నోట్ చేస్తాం. ఏ క్రాస్ సి ప్లస్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 బార్. సో మనం బి క్రాస్ సి అనేది ఆర్డర్లో ఉంది. ఈ ఏ క్రాస్ సి అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ ఏ క్రాస్ సి. ఓకే. దేర్ఫోర్ బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ ఏ క్రాస్ సిని సి క్రాస్ ఏగా రాసినట్లయితే ఆ మైనస్ అనేది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ ప్రొడక్ట్ రివర్స్ చేస్తే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. ఓకే. సో మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది రివర్స్ చేయడం ద్వారా. సో ఇది ఒక కండిషన్. బి క్రాస్ సి ఈజ్ ఈక్వల్ టు సి క్రాస్ ఏ. నెక్స్ట్ కేస్ 2 మనం సో మళ్ళీ ఈ కండిషన్ నుండి ఏదైనా ఒక వెక్టర్ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 బార్, ఏ బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్. ఈసారి బి బార్ని మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. నౌ టేక్ క్రాస్ ప్రొడక్ట్ విత్ బీ బార్. బీ బార్తోనే క్రాస్ ఏ వెక్టర్ అయినా తీసుకోవచ్చు. మనం బీ తోటి తీసుకుంటున్నాం. ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బార్ క్రాస్ బీ బార్. సో బీ క్రాస్ బీ మీన్స్ వీ గెట్ 0 బార్. హియర్ ఏ క్రాస్ బీ ప్లస్ సి క్రాస్ బీ ఈజ్ ఈక్వల్ టు 0 బార్. ఓకే. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి క్రాస్ బి అనేది రైట్ సైడ్ వస్తే మైనస్, సి క్రాస్ బి రైట్ సైడ్ వస్తే మైనస్. ఓకే. సారీ, దిస్ ఈస్ ఏ క్రాస్ బి. దేర్ఫోర్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి క్రాస్ బిని రివర్స్ చేస్తే ఇంకొక మైనస్ వస్తుంది. ఆ మైనస్ మైనస్ రెండు కూడా ప్లస్ అయిపోతాయి. లెట్ us say this is equation number 2 from 1 and 2. సో ఈక్వేషన్ 1లో బి క్రాస్ సి, సి క్రాస్ ఏ రెండు ఈక్వల్. ఈక్వేషన్ 2లో బి క్రాస్ సి, ఏ క్రాస్ బి రెండు ఈక్వల్. సో ఫ్రమ్ 1 and 2 you have to write all of these are equal. A cross B is equal to
బి క్రాస్ సి, ఇక్కడ ఇది వచ్చింది. మళ్ళీ కేస్ ఇక్కడ ఈక్వేషన్ వల్ల బి క్రాస్ సి అనేది సి క్రాస్ సితో ఈక్వల్గా ఉంది. సో వాళ్ళు అడిగిన రిజల్ట్ మనం ప్రూవ్ చేస్తాం. దట్ ఈస్ ద ఆన్సర్.